సిద్దిపేట జిల్లా నాచారం 41 రోజులు దీక్ష పూర్తి చేసుకుని బయల్దేరుతున్నామని తెలిపారు. లక్ష్మీనరసింహస్వామి గుడి నుండి ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖు ఇరుముడి కట్టుకుని బయల్దేరిన అయ్యప్ప స్వాములు బయల్దేరారు. పతానికి పోతాడు అలిగిండాడు రాలేడు నడుచుకుంటూ వచ్చినాడు మంచిగా పెట్టు అన్నయ్య అయ్యప్ప 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 స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప 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 వచ్చిన స్వాములందరూ లక్ష్మీ గురుమాత ఆలయ దాత ఆలయాన్ని మొత్తం గురుమాత ఆమె మాత ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు వీళ్ళకు ఉండాలి, మాకు కూడా ఉండాలని నాచారం దేవస్థానం నుంచి వీళ్ళు ఇప్పటి వరకు కట్టుకుంటున్నారు. ప్రతిసారి ఇక్కడ నుండే ఇరుముడి కట్టుకొని బయలుదేరాలని అమ్మవారి ఆశీర్వాదాలు స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని శరణమయ్యప్ప. ఓకేనా? కోసిరెడ్డి స్వామి వాళ్ళ సహచరులందరూ 41 రోజుల స్వామి దీక్ష చేసిన తర్వాత ఈరోజు స్వామివారికి ఇరుముడి కట్టుకొని శబరిమలై బయలుదేరుతున్నారు. వాళ్ళు మంచిగా ఆరోగ్యవంతంగా పోయి తిరిగి రావాలని, స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసి తిరిగి రావాలని అందరం ఆశీర్వదిస్తున్నాము మరియు మేము కోరుకుంటున్నాము.
అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామి తిన్నక తోం తోం అయ్యప్ప తిన్నక తోం తోం స్వామి తిన్నక తోం తోం అయ్యప్ప తిన్నక తోం తోం స్వామి తిన్నక తోం తోం అయ్యప్ప తిన్నక తోం తోం స్వామి అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప